ధనురాశి వారికి నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయం చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అనుకున్న కార్యక్రమాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మనసులో ఏవైతే ఆలోచనలు వస్తాయో వాటిని వెంటనే అమలు చేస్తారు. అదేవిధంగా స్థిరాస్తి వివాదాలపై ఒక అంగీకారానికి కూడా రావడం వల్ల ఏదైనా కోర్టు కేసులు, స్థిరాస్తి వివాదాలపై ఈ వారం ఈ రాశి వారు ఒక అంగీకారానికి వచ్చే ప్రయత్నం చేస్తారు. కోర్టు కేసుల నుంచి కూడా బయటపడే ప్రయత్నాలు చేస్తారని చెప్పవచ్చు. పుణ్యక్షేత్రాలు కూడా అధికంగా ఈ రాశి వారు ఈ వారం సందర్శిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు తగ్గుతాయి. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. దీనివల్ల ఖర్చులను తట్టుకుంటారు. కుటుంబ అవసరాలకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులతో వివాదాలు, మనస్పర్ధలు ఏమైనా ఉంటే సర్దుబాటు అవుతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహాది శుభకార్యాలను కూడా నిర్వహించేందుకు వీరు ఈ వారం సన్నాహాలు చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనివల్ల ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో ఆశించిన దానికంటే కూడా అధికంగా లాభాలు చేతికంతాయి. భాగస్వాములు వీరి మీద నమ్మకంతో కొన్ని లావాదేవీలను వీరికి అప్పగిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పదోన్నతులు లేదా ఇంక్రిమెంట్లు ఈ వారం వీరికి చేతికందే అవకాశం అధికంగా ఉంది. దీనివల్ల ఉద్యోగస్తులు కూడా సంతోషంగా గడుపుతారు. వైద్య, పారిశ్రామిక, ఐటీ రంగం వారు అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. మహిళలకు ముఖ్యంగా మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ధనురాశి వారు ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం శివారాధన చేయడం, శివాష్టకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది.